ఇక దేశ ఆర్థిక దిశను నిర్దేశించే కేంద్ర బడ్జెట్లో ఈసారి ఆంధ్రప్రదేశ్కు ఊహించని ప్రాధాన్యం లభించింది. నిధుల కొరత, అభివృద్ధి ఆగిపోతుందన్న విమర్శల నడుమ కేంద్రం ఏపీపై వరాల జల్లు కురిపించింది. పోలవరం నుంచి విశాఖ వరకు సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, మౌలిక వసతులకు భారీ కేటాయింపులు చేశామని బడ్జెట్ స్పష్టంగా చెబుతోంది. ఇది రాజకీయ లబ్ధి సంకేతమా లేక రాష్ట్ర అభివృద్ధికి కొత్త మలుప? 2025-26 కేంద్ర బడ్జెట్లో ఏపీకి దక్కిన అసలైన లాభాలు, దాని వెనుకున్న అర్థం ఇప్పుడు చూద్దాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025-26 కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు లభించిన కేటాయింపులు రాజకీయంగా, ఆర్థికంగా కీలక మలుపుగా మారాయి. మొత్తం 50,65,345 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ బడ్జెట్లో దేశవ్యాప్తంగా మధ్యతరగతి, వేతన జీవులకు ఊరటనిచ్చే నిర్ణయాలతో పాటు ఏపీపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా నిధుల కొరతతో అభివృద్ధి పనులు మందగించిన ఆంధ్రప్రదేశ్కు ఈ బడ్జెట్ ఒక రకంగా లైఫ్ లైన్ గా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రాష్ట్రానికి నేరుగా లాభం చేకూర్చే మౌలిక వస్తువులు, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, సామాజిక రంగాలపై కేంద్రం భారీ కేటాయింపులు చేసింది. బడ్జెట్లో ఏపీకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది పోలవరం ప్రాజెక్టు. గత ఏడాదితో పోలిస్తే 400 కోట్లు అధికంగా మొత్తం 5,936 కోట్లు కేటాయించడం విశేషం. ఇది కేవలం ఒక ప్రాజెక్టుకే ఇచ్చిన నిధులు కాదు, రాష్ట్ర భవిష్యత్ సాగు, త్రాగునీటి భద్రతకు కేంద్రం ఇచ్చిన రాజకీయ హామీగా భావించవచ్చు. పోలవరం పూర్తయితే ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతానికి పరోక్షంగా లాభం చేకూరే అవకాశం ఉంది. దీంతో ఏపీ వ్యవసాయ రంగానికి కొత్త ఊపిరి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ కు 3,295 కోట్లు కేటాయించడం కూడా కీలక పరిణామం. ప్రైవేటీకరణ భయంతో ఉద్యోగులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ నిధులు కేంద్రం స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై స్పష్టమైన సంకేతం ఇచ్చినట్లుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అదేవిధంగా విశాఖ పోర్టుకు గతేడాదితో పోలిస్తే 445 కోట్లు అధికంగా మొత్తం 730 కోట్లు కేటాయించడం ద్వారా తూర్పు తీరంలో విశాఖను కీలక లాజిస్టిక్స్ హబ్ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఎగుమతులు, ఉపాధి అవకాశాల పరంగా రాష్ట్రానికి దీర్ఘకాల లాభాలను అందించే అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలోనూ కేంద్రం ఏపీకి ఊరటనిచ్చింది. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కు 186 కోట్లు కేటాయించడం ద్వారా సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా అడుగులు వేసింది. ఇది రైతుల ఖర్చులను తగ్గించడమే కాకుండా పర్యావరణ అనుకూల సాగుకు దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 162 కోట్లు, లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్ కు మద్దతుగా 375 కోట్లు కేటాయించడం ద్వారా విద్యా, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడే అవకాశం ఉంది. మౌలిక వస్తువుల పరంగా ఏపీలో రోడ్లు, వంతెనల ప్రాజెక్టులకు 240 కోట్లు, ఇరిగేషన్ అండ్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు రెండో దశకు 242.50 కోట్లు కేటాయించారు. ఇవన్నీ కలిపి చూస్తే ఈ బడ్జెట్ ఏపీ అభివృద్ధికి దిశానిర్దేశం చేసే ప్యాకేజీలా కనిపిస్తోంది. రాజకీయ విమర్శలు, ప్రశంసలు ఎలా ఉన్నా నిధుల పరంగా మాత్రం కేంద్రం ఈసారి ఆంధ్రప్రదేశ్ పై వరాల జల్లు కురిపించిందన్నది స్పష్టంగా చెప్పొచ్చు. ఇప్పుడు అసలు సవాల్ ఈ కేటాయింపులను ఎంత వేగంగా, ఎంత పారదర్శకంగా భూమిపైకి తీసుకువస్తారన్నదే. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel